మన పిల్లల చదువులకి, విజ్ఞానానికి, దేశ భద్రతకి పెడుతున్న ఖర్చులన్నీ కలిపినా 1,50,000 కోట్లు దాటట్లేదు. కానీ రాజకీయ నాయకులు ఓట్లు కొనుక్కోవడానికి ప్రజలకు పంచుతున్న ఉచితాల బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 8,96,000 కోట్లు. మనం ఇలాగే ప్రశ్నించకుండా సైలెంట్ గా ఉంటే భవిష్యత్తులో మన దేశం మరో శ్రీలంక లాగానో, పాకిస్తాన్ లాగానో దివాళా తీయడం ఖాయం. ఫ్రీ బీస్ స్కామ్ ప్రస్తుతం భారతదేశంలో నడుస్తున్న అతిపెద్ద స్కామ్ ఏంటో తెలుసా? మన ట్యాక్స్ డబ్బులతోనే మన ఓట్లను కొనుక్కోవడం. అవును, మనం టీ తాగినా, బండికి పెట్రోల్ కొట్టించినా, చివరకు ఒక చిన్న సబ్బు బిళ్ళ కొన్నా ప్రభుత్వానికి పన్ను కడుతున్నాం. ఒక సామాన్యుడిగా మనం ఏం ఆశిస్తాం? ఆ డబ్బుతో దేశానికి రక్షణ, మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు రావాలని. కానీ అభివృద్ధిని అటకెక్కించి రాజకీయ నాయకులు మన డబ్బుతోనే ఉచితాల వల విసిరి దేశాన్ని నిలువున అప్పుల పాలు చేస్తున్నారని మీకు తెలుసా? ఒక్కసారి మన దేశ బడ్జెట్ లెక్కలు చూద్దాం. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్య అంటే ఎడ్యుకేషన్ కోసం ఈ దేశం మొత్తం మీద ఖర్చు పెడుతున్న బడ్జెట్ 1.25 లక్షల కోట్లు. మన దేశానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన ఇస్రో బడ్జెట్ కేవలం 13,000 కోట్లు. ఇక మన దేశ రక్షణ కోసం మిసైల్స్, అత్యాధునిక ఆయుధాలు తయారు చేసే DRDO బడ్జెట్ సుమారు 26,000 నుంచి 29,000 కోట్లు మాత్రమే. అంటే మన పిల్లల చదువులకి, విజ్ఞానానికి, దేశ భద్రతకి పెడుతున్న ఖర్చులన్నీ కలిపినా 1,50,000 కోట్లు దాటట్లేదు. కానీ రాజకీయ నాయకులు ఓట్లు కొనుక్కోవడానికి ప్రజలకు పంచుతున్న ఉచితాల బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 8,96,000 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. దాదాపు 9 లక్షల కోట్లు కేవలం పథకాల పేరుతో పంచిపెట్టడానికే తగలేస్తున్నారు. ఇక్కడ విచిత్రం చూడండి. DRDO చీఫ్ కామత్ గారు ఒక మీటింగ్ లో పడ్డ ఆవేదన ఏంటో తెలుసా? మేము చేసే ప్రయోగాల్లో ఏదైనా ఫెయిల్ అయ్యి ప్రభుత్వానికి 1 రూపాయి నష్టం వచ్చినా సరే దానికి కారణం ఏంటని మేము కాగ్కి జవాబు చెప్పుకోవాలి అన్నారు. DRDO, if our projects fail, we have to answer to CAG. దేశాన్ని కాపాడే సైంటిస్టులు ప్రతి రూపాయిని లెక్క చెప్పాలి. కానీ మన నాయకులకు మాత్రం ఎలాంటి జవాబుదారీతనం లేదు. లక్షల కోట్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పంచుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ నాయకులకు పూనకాలు వస్తాయి. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు. తమిళనాడులో సీఎం స్టాలిన్ గారు మహిళలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కోవడానికి 8,000 రూపాయల కూపన్లు ప్రకటించారు. అలాగే పొంగల్ గిఫ్ట్ల పేరిట దాదాపు 7,000 కోట్లు పంచారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు లక్ష్మీ భండార్ పథకం కింద నెలకు ఇచ్చే డబ్బును 500 పెంచారు. అంటే 2.2 కోట్ల మంది మహిళలకు ఇస్తున్న ఈ పథకం, అలాగే మరికొన్ని పథకాలు కలుపుకున్న మొత్తం ఏడాదికి 18,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అస్సాంలో ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం 40 లక్షల మంది మహిళలకు తలో 9,000 పంచింది. ఇక బీహార్ లో ఏకంగా 19,000 కోట్లు కేవలం ఎన్నికల ముందే మహిళలకు పంచేశారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడివి? ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ సొంత ఆస్తులమ్మిస్తున్నారా? లేదు. ఇదంతా మనం నెత్తురు చెమటగా మార్చి కట్టిన పన్నుల డబ్బు. ఇక మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే మరీ దారుణంగా తయారైంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈద్ కా తోఫా అంటూ రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఎన్నో గిఫ్ట్లు పంచింది. ఇది మాత్రమే కాదు, రాష్ట్రంలోని 813 మసీదులలో ఇఫ్తార్ విందుల కోసం ఒక్కో మసీదుకు 1,00,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ముస్లింలకు ఇవ్వడం తప్పు కాదు. కానీ హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు జరుపుకునే పండుగలకు మాత్రం ప్రభుత్వం నుంచి ఇలాంటి గిఫ్ట్స్ ఎందుకు రావు? పన్నులు అందరూ సమానంగానే కడతారు కదా. అభివృద్ధికి వాడాల్సిన డబ్బులను ఇలా కేవలం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి, ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతోంది. గత ప్రభుత్వ హయాంలో నవరత్నాల పేరుతో బటన్లు నొక్కి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. సంపద సృష్టించడం మానేసి ఉన్నది లేనిది అప్పులు తెచ్చి మరీ పంచారు. దాని రిజల్ట్ ఏంటి? ఈ రోజు ఆ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, సరైన రోడ్లు లేవు, ఒక కొత్త పరిశ్రమ రాలేదు, యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం ఏపీ అప్పుల భారం ఇప్పటికే 10 లక్షల కోట్లు దాటిపోయింది. అయినా సరే రాజకీయ నాయకుల్లో మార్పు రాలేదు. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 పేరుతో ఆ ఉచితాల పరంపరనే కొనసాగిస్తున్నారు. అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ తెచ్చిన అప్పులకి వడ్డీలు ఎలా కడతారు? ఈ భారం మొత్తం మోసేది మళ్ళీ సామాన్య ప్రజలే కదా. రేపు బస్ ఛార్జీలు, కరెంటు బిల్లులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి వసూలు చేసేది మనమేదే కదా. ఒక్క విషయం గుర్తుంచుకోండి, అప్పు చేసి పప్పు పొడి పెడితే ఇల్లు ఎలా గుల్లవుతుందో ఉచితాలు పంచుకుంటూ పోతే మన రాష్ట్రాలు, మన దేశం కూడా రేపు అలాగే నాశనం అవుతుంది.
అవుతాయి. మనం ఇలాగే ప్రశ్నించకుండా సైలెంట్ గా ఉంటే భవిష్యత్తులో మన దేశం మరో శ్రీలంక లాగానో పాకిస్తాన్ లాగానో దివాళా తీయడం ఖాయం. మనకు కావాల్సింది నెల నెల వాళ్ళు చేతిలో పెట్టే 2-3 వేల రూపాయల ఉచితాలు కాదు. మన యువతకు ఉద్యోగాలు కావాలి, మన టాలెంట్ కు తగ్గ పరిశ్రమలు రావాలి, మన పిల్లలకు ప్రపంచ స్థాయి విద్య దొరకాలి. మరి ఈ ఉచితాల రాజకీయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ధైర్యంగా చెప్పండి. మన సమాజం కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరికి ఈ నిజాలు తెలిసేలా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.